హాయ్ గైస్, ఈ రోజు అయితే మళ్ళీ షూటింగ్ అయితే వచ్చినాం. ఇక లుంగ్ అయితే కట్టుకుని ఇక షూట్ అయితే స్టార్ట్ చేసినాం. మళ్ళీ లొకేషన్ వేరు, ఎక్కడంటే వడ్లకల్లం దగ్గర. ఎండర్ అయితే బాగా కొడుతుంది కాబట్టి ఇక థమ్స్ అప్ అయితే తీసుకోబోతున్నాం. బైక్ మా డాడీ వేసుకుపోయింది కాబట్టి ఇక నడుచుకుంటూ పోతున్నాం. మీ ఆటలు మా సాయి మామ పెళ్లికి వచ్చిండు. ఆ పెళ్లికి కానీ మొత్తం ఇక వ్యవసాయం పని అవ్వడం మొత్తం ఆటలు మొత్తం నాన్నే బాగా ఇబ్బంది అయింది. మా ఊర్లో అయితే చాలా వడ్లు నాలుగు, అందరిది అదే పరిస్థితి. మా ఊరి నర్సరీ షూటింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఎండ అయితే బాగా కొడుతుంది కానీ వీడియోలో అట్లా కనబడతలేదు కదా. ఇక థమ్స్ అప్ అయితే తాగిన ఇక షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్. ఇక్కడైతే పచ్చని చెట్టు ఉంది ఎండకు. ఇంటికి వచ్చిన ఇక ఫ్రెష్ అప్ అయినా. మా ఊర్లో ఒక పెళ్లి ఉంటేవేనా చాలా రోజుల తర్వాత పెళ్లికి ఇట్లా బాగా ఎడ్ల పనులు కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని బైక్లలో చేస్తారు కదా. అక్కడైతే పాలపూర్ కేసు అయితే ఇంటికి వచ్చిన. మా బామ్మది మా ఇంటికి వచ్చి ఒక మాట అన్నాడు, బావ నేను ఎడిటింగ్ నేర్చుకున్నా అని. ఏది చూపి అన్న. నువ్వే ఎడిటింగ్ చేసినావా? కొంచెం అయితే పడుకుని అయితే లేచిన. ఇక లేసుడు తోటి ఆకలంటే ఆకలైంది. డైరెక్ట్ అటెండ్ లేచి మా బామ్మర్ది నుండి నిషిగాని పట్టుకుని పోతున్నా. ఇవి వచ్చేసి మా ఊరి రోడ్లు చాలా దరిద్రంగా ఉంటాయి. కనీసం బస్ సౌకర్యం కూడా ఉండదు మా ఊరికి. మా ఊర్లో పెద్ద శివాలయం ఉంటది, అయినా కూడా రోడ్ ఇలానే ఉంటుంది. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని పట్టుకోవాలని వాళ్ళు ఇంట్లోనే చేస్తారు. ఇంకో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వచ్చినాం. రాగానే ఇక బిర్యానీ అయితే తిన్నాం. అయితే తింటున్నాం కానీ ఇక బామ్మర్దికి అయితే పడతలేదు అట. ఎందుకో మరి బామ్మర్ది నిషిగా వేసుకోరా అంటే నేను ఎంగిల్ తినా అంటున్నాడు. బిర్యానీ పోయే రూట్ లో ఒక వాగుండే, ఇగో అక్కడ ఆగినాం. ఇగో చేపలు చూడండి. బామ్మర్ది అయితే ఒక చేప దొరకబట్టిండు, అది బతుకుంది ఇక చచ్చిపోయింది. పాపం చేపలు పడతా అని చెప్పేసి కింద పడ్డాడు. లే అవసరమా? మీ దగ్గర ఉన్న పిల్లల్ని అయితే ఇట్లా పర్యావరణానికి అయితే దింపండి. ఎందుకంటే వాళ్ళ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు చదివే చదువు సైన్స్ లో ఎంతో దోహదపడుతుంది. ఇట్లా ఉన్న నేచర్ కి అయితే పట్టుకురాలి. వాళ్ళని అయితే అక్కడ ఆడుకోమనండి, ఆడిపియండి. వాళ్ళ మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే. ఊరగానే అయితే ఎప్పుడు ఇంట్లో ఉంచకూరి. బయటకు వస్తే మన నేచర్ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ చెట్టు చూడండి, అక్కడ అసలు మట్టే లేదు, అయినా పిల్లల్ని సపోర్ట్ గా చేసుకొని పెరుగుతుంది. మనం కూడా జీవితంలో మనకు అది లేదు ఇది లేదు అనుకో, సాకులు వెతుక్కుంటూ కూర్చుంటే మన జీవితం అట్లే ఉంటది. మనలో ఏది ఉందో చూసుకొని దాన్ని మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని దానిపైన హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అక్కడైతే మా పొరాలతో ఆడుకొని ఇంటికి వస్తున్నాం. ఈవినింగ్ మా ఫ్రెండ్ పిలిస్తే మళ్ళీ బయటకి. ఈయన కూడా ఒక యూట్యూబరే, ఆయన పేరు కూడా సాయి. ఇక బయటకు వచ్చి కూర్చొని థమ్స్ అప్ తాగినాం. ఇక కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు వీడియోనే తీయకపోతుంది, అలాంటిది ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగిన. అదంతా మీ దయ వల్ల నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బ్రోక్ అయితే ఒక మంచి ఫన్ వీడియో రాసి ఆ తర్వాత చీకట్లో పడి ఇంటికి వచ్చిన. బై బై, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.